మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. డిఎస్సికి ఐసీటీ నుండి 2 మార్కులు తప్పనిసరిగా వస్తాయండి. చాలా చాలా ఇంపార్టెంటు. తప్పనిసరిగా లైక్ చేయండి. మరి ఈ ఐసీటీ మీద 210 బిట్లతో ఆల్రెడీ 2 వీడియోలు చేస్తూ ఉన్నాను. అవి ఈ వీడియో చివరిలో కనిపిస్తాయి. అదేవిధంగా ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇవ్వడం జరుగుతుందండి. మరి ఈ వీడియో చాలామంది కామెంట్ చేస్తున్నారు, టెక్స్ట్ బుక్లో చెప్పండి సార్, బిట్లను డైరెక్ట్గా చెప్పడం వల్ల మాకు కాన్సెప్ట్ అర్థం కావడం లేదు సార్, టెక్స్ట్ బుక్ని లైన్ టు లైన్ చదివి మాకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అంటున్నారు. వాళ్ళ కోసము, మీ అందరి కోసము ఈ వీడియో అండి. మరి ఐసీటీలో 2 వీడియోల కింద ఈ యొక్క టెక్స్ట్ బుక్ రివ్యూ అయితే ఉంటుందండి. మరి ర్యాపిడ్ రివిజన్గా జరుగుతుంది. మిత్రులందరికీ కూడా ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను. మీకు తోడుగా నేనున్నాను. మరి నాకు తోడుగా మీరు లైకులు, కామెంట్ ద్వారా నాకు తోడుగా ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మరి టాపిక్లకు వెళ్ళిపోదామండి. మరి ఐసీటీ అంటే సమాచార ప్రసార సాంకేతికత. దీని యొక్క పరిచయాన్ని చూద్దామండి. మరి ఒక నిర్వచనం, ఒక విద్యావేత్త ఇచ్చినటువంటి నిర్వచనాన్ని, తాన్యా బైరోన్ అనే విద్యావేత్త ఇచ్చినటువంటి నిర్వచనాన్ని చూద్దామండి. ద టెక్నాలజీ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫర్మేటివ్, ఇట్ ఈస్ ద స్కూల్, ద పెడగాజీ దట్ ఈజ్ ట్రాన్స్ఫర్మేటివ్ అనే ఒక నిర్వచనాన్ని తాన్యా బైరోన్ అనే విద్యావేత్త ఇవ్వడం జరిగిందండి. మిత్రులు గమనించాలి. ఇక్కడ ఈ అధ్యాయంలోనే ఉన్నటువంటి అంశాలను మనం చూసుకున్నట్లయితే ఐసీటీ భావన, ఐసీటీ యొక్క సాధనాలు అంటే ఏమిటి, కంప్యూటర్ హార్డ్వేర్, మరి ఐసీటీ యొక్క జాతీయ రాష్ట్రీయ విధానాలు, ఓఈఆర్ అంటే ఏమిటి, చేతి ఉపకరణాలు అంటే ఏమిటి, నెటిక్విట్స్ అంటే ఏమిటి, ఐసీటీ ఆధారిత అభ్యసన ప్రక్రియలు అంటే ఏమిటి, విద్యా క్రీడలు అంటే ఏమిటి, మరి వీటన్నిటి గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. మరి వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి మరి ఎటువంటి లాభాపేక్ష లేనటువంటి ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టాపిక్లకు వెళ్ళిపోదామండి. మరి ఐసీటీ అనగా ఏమిటి? ఐసీటీ భావన చూసుకున్నట్లయితే ముందుగా ఐసీటీ విస్తరణ రూపం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ అండి. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ అంటే సమాచార ప్రసార సాంకేతికత. ఇది టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ అండి, మిత్రులు గమనించాలి. మరి ఐసీటీ అంటే ఏమిటి ఇక్కడ చూద్దామండి. భావ ప్రసారం చేయగల, నిల్వ చేయగల, సృష్టించగల, నియంత్రించగల, విస్తరించగల సామర్థ్యం ఉన్నటువంటి వివిధ సాంకేతిక సాధనాలు, వనరుల సముదాయాన్నే మనం ఐసీటీగా మనము నిర్వచించుకోవచ్చు. ఓకేనండి. మరి ఐసీటీ సాధనాలు చూద్దామండి. మరి ఈ ఐసీటీ సాధనాలు అనేవి ప్రధానంగా మనకి 4 రకాల సాధనాలు ఉన్నాయండి. ఒకటోది టీవీ అంటే టెలివిజన్, రెండవది మొబైల్ ఆర్ ట్యాబ్లెట్, మూడవది రేడియో కమ్ టేప్ రికార్డర్, నాలుగవది కంప్యూటర్. ఇవి 4 ఐసీటీ సాధనాలండి. మరి వీటిలో ఈ ఐసీటీలో మనం 2 రకాల ప్రసారాలను అయితే గమనించవచ్చండి. ఒకటోది ప్రత్యక్ష ప్రసారము, రెండవది ముందుగా రికార్డ్ చేయబడినవి. వీటిని మనము ప్రీ రికార్డెడ్ వీడియోస్ అని కూడా అంటామండి. మరి ఇందులో మొదటిదైనటువంటి లైవ్ టెలికాస్ట్ గురించి చూద్దామండి. ఇవి నేరుగా సంఘటనా స్థలం నుండే ప్రసారం అయితే చేయబడతాయండి. మరి దీనిలో ఏ విధంగా క్వశ్చన్ వస్తాయి అనేది చూద్దామండి. ఇక్కడ చర్చలు, సమావేశాలు జరిగేటప్పుడు క్రింది ప్రసారాలను మనం గమనించవచ్చు. ఆప్షన్ ఏ ప్రత్యక్ష ప్రసారము, ఆప్షన్ బి ముందుగా రికార్డ్ చేయబడినవి, సి పై 2, 4 ఏది కాదు అనేది. ఇక్కడ ఇక్కడ చర్చలు, సమావేశాలు అనేవి మ్యాక్సిమం లైవ్ టెలికాస్ట్లోనే వస్తాయండి. అదేవిధంగా ఆకస్మిక ప్రమాదాల ప్రభావము, సునామీ, భూకంపాలు, వరదలు వచ్చేటప్పుడు రేడియో, టీవీలలో ప్రత్యక్ష ప్రసారంగా మనము వీటిని అయితే చూడవచ్చండి. ఇదండి, దీని నుంచి ఈ విధంగా బిట్ వచ్చే అవకాశం ఉందండి. మరి ముందుగా రికార్డు చేయబడినవి అంటే ముందుగా స్క్రిప్ట్ రాసుకొని వాటిని రికార్డు చేసి అందులోని కొన్ని స్వీయ దృక్పథాలను కూడా జోడించి చక్కగా చేయడం. అంటే నటనతో కూడినటువంటి చిత్రీకరించబడినటువంటి నాటకాలు, సీరియల్స్, ఆటలు, వంటలు మొదలైన వాటిని సంబంధిత కార్యక్రమాలు ముందుగానే రికార్డ్ చేయబడి ఆ తర్వాత టీవీ, రేడియోలలో ప్రసారం చేయబడతాయి. ఇలాంటి వాటిని ప్రీ రికార్డెడ్ ప్రోగ్రామ్స్ అంటామండి. ఉదాహరణగా నటనతో కూడినటువంటి ప్రసారాలు, క్రింది వాటిలో ఎటువంటి ప్రసారాలు అనే క్వశ్చన్ ఆల్రెడీ గత ఎగ్జామ్లో అడగడం అయితే జరిగిందండి. ఓకేనండి. మరి ఈ విధంగా మనం 2 రకాల ప్రసారాలను అయితే మనం చూడొచ్చండి. మరి ఇక్కడ కనిపించే బాక్స్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ టెలివిజన్ అనేది 1 వే ట్రాన్స్మిషన్ అండి, మొబైల్ అనేది 2 వే ట్రాన్స్మిషన్, రేడియో టేప్ అనేది
వన్ వే ట్రాన్స్మిషన్, కంప్యూటర్ అనేది టూ వే ట్రాన్స్మిషన్. మరి ఈ వన్ వే టూ వే అంటే ఏంటి సార్ అంటే, ఇక్కడ టెలివిజన్లో వాడి ఇచ్చే ప్రోగ్రాములు మాత్రమే మనం చూడగలుగుతామండి. కాబట్టి ఇక్కడ టెలివిజన్ అనేది వన్ వే ట్రాన్స్మిషన్. మరి మొబైల్స్ అనేవి అక్కడ వచ్చినవి కాకుండా మనకు కావాల్సినవి, మనం కోరుకున్నవి కూడా మనం సెర్చ్ చేసుకొని చూడగలుగుతామండి. మరి అలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని స్పెసిఫిక్గా మనం చెక్ చేసుకోవచ్చు. వీడియోలు కావాలితే వీడియోలు, ఆడియోలు కావాలితే ఆడియోలు, అదేవిధంగా పిక్చర్స్ కావాలితే పిక్చర్స్. ఈ విధంగా టూ వే ట్రాన్స్మిషన్లో మనకి మొబైల్స్ అనేవి దొరుకుతాయండి. కానీ రేడియో అండ్ టేప్ రికార్డ్ అనేది వన్ వే ట్రాన్స్మిషన్ అండి. మరి కంప్యూటర్ కూడా మొబైల్ లాంటిదే కాబట్టి టూ వే ట్రాన్స్మిషన్ అండి. అదేవిధంగా టెలివిజన్ అనేది ఆడియో విజువల్ డిస్ప్లే ట్రాన్స్మిషన్ అండి. మరి అదేవిధంగా మొబైల్ కూడా సేమ్ అండి. మరి రేడియో అండ్ టేప్ అనేది ఓన్లీ ఆడియో ప్లే అండి. మరి కంప్యూటర్ అనేది ఆడియో అండ్ వీడియో డిస్ప్లే అండ్ ఇన్ఫర్మేషన్ టు బి షేర్డ్ అండి. ఓకేనండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మూడవ లైను, ట్రాన్స్మిషన్ త్రూ మ్యాగ్నెటిక్ శాటిలైట్ కలిగినటువంటి ఐసీటీ ప్రసార సాధనం ఏది? ఏ టెలివిజన్, బి మొబైల్, సి రేడియో టేప్, డి కంప్యూటర్ అని అడుగుతాడండి. ఇక్కడ శాటిలైట్ అన్నాడు అంటే మనము ఖచ్చితంగా టీవీ ఆర్ టెలివిజన్కి మనం లాక్ చేయాలండి. మరి అదేవిధంగా ఇక్కడ నీడ్స్ డిటిహెచ్ యాంటీనా అన్నా కూడా టెలివిజన్కి మనము లాక్ చేయాల్సి ఉంటుందండి ఆన్సర్ని. అదేవిధంగా ట్రాన్స్మిషన్ మ్యాగ్నెటిక్ టేప్స్ అంటే మొబైల్స్ అండి. ఇది చాలా చాలా ఇది గత ఎగ్జామ్లో కూడా రావడం జరిగిందండి. ఈ లైన్ నుంచి మిత్రులు గమనించాలి. అదేవిధంగా ఇక్కడ రేడియో ట్రాన్స్మిషన్ త్రూ శాటిలైట్ అండ్ టేప్ విల్ బి విత్ కేబుల్ రేడియో అండ్ టేప్. ఇక్కడ ట్రాన్స్మిషన్ త్రూ ఫైబర్ ఆప్టిక్ ఇంటర్నెట్ అంటే మనము కంప్యూటర్ని ఆఫ్ చేయాల్సి ఉంటుందండి ఆన్సర్ని. ఓకేనండి, ఇక్కడ నీడ్ డిటిహెచ్ అంటే టెలివిజన్, నీడ్స్ సర్వీస్ ప్రొవైడర్ అంటే ఎయిర్టెల్, జియో ఇలాంటి సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటాయి కదండి, కాబట్టి మొబైల్స్. మరి రేడియోకి వచ్చేసరికి ఇది ఇన్బుల్ట్ సిస్టంలో ఉంటుందండి. ఫర్ రేడియో అండ్ టేప్స్ రిక్వైర్డ్ ఫర్ టేప్ రికార్డర్. ఇక్కడ నీడ్స్ సాఫ్ట్వేర్ అండ్ ఇంటర్నెట్ అంటే మనకు ఖచ్చితంగా కంప్యూటర్ని ఆన్సర్ని ఆఫ్ చేయాల్సి ఉంటుందండి. ఇదండి ఐసిటి సాధనాలు, వాటి యొక్క ప్రసార నియమాలండి. ఓకేనండి, ఇక్కడ కంప్యూటర్ హార్డ్వేరు, ఇంటర్నెట్, టెక్స్ట్ డాక్యుమెంట్లు, స్ప్రెడ్షీట్లు, ప్రజెంటేషన్ వీటన్నిటి గురించి కూడా ఇప్పుడు చూద్దామండి. మరి కంప్యూటర్ యొక్క వేగం ఉంటుంది, ఖచ్చితత్వం ఉంటుంది, నిల్వ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుందండి. మరి ఈ నిల్వ చేసే సామర్థ్యాన్ని మనం బైట్ల రూపంలో కొలుస్తుంటామండి. ఏ రూపంలో అండి? బైట్ల రూపంలో. ఇక్కడ ఒక బైట్ అనేది 8 బిట్లకు సమానం అండి. ఒక బైట్ అనేది 8 బిట్లకు సమానం. అదేవిధంగా 1024 బైట్స్ అంటే 1 కిలోబైట్ అండి. అదేవిధంగా 1024 కిలోబైట్లు అంటే 1 మెగాబైట్ అండి. 1024 మెగాబైట్లు అంటే 1 గిగాబైట్ అండి. అంటే 1 జీబీ అంటాం కదండి, అదండి. మరి 1024 గిగాబైట్లు అంటే 1 టెరాబైట్ అండి. ఇక్కడ అన్నీ కూడా 1024లో ఉన్నాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది కిలో, మెగా, గిగా, టెరా. ఇవి వరుస క్రమాన్ని గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుందండి. ఆల్రెడీ మనకి తెలుసు 1 కేబీ. ఇంతకుముందు మనం ఫోటోలు తీసినప్పుడు కేబుల్లో వచ్చేదండి. అంటే 1024 బైట్స్ కలిస్తే 1 కిలోబైట్ అండి. అంటే సుమారుగా ఒక 200 కేబీల్లో ఇంతకుముందు ఫోటోలు వచ్చేయండి. మనం కెమెరాలో మనం ఫోన్లో ఫోటో తీస్తే కేబుల్లో ఉండేది. కానీ ఇప్పుడు అది ఎంబీలోకి కన్వర్ట్ అయిపోయిందండి. ఎంబీ ఇప్పుడు 4 MB 3 MB ఫోటోల యొక్క రెజల్యూషన్ బట్టి 4 MB వరకు వెళ్ళిపోతుందండి. మరి అదే మనం ఒక లాంగ్ వీడియో చేసినప్పుడు 1 GB 1.5 GB మనం సినిమాలు చూస్తుంటే హెచ్డి సినిమాలు డౌన్లోడ్ చేసామనుకోండి 1.5 GB 1.3 GB అలా ఉంటుందండి. ఒక జీబీ అంటే 1024 మెగాబైట్స్ అండి. ఓకేనండి, మరి గిగాబైట్లు, టెరాబైట్లు కూడా మనకి అందుబాటులో అయితే ఉన్నాయండి. మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఇవంతా కూడా మనకి తెలిసినవన్నీ కూడా నేను కొద్దిగా స్కిప్ చేస్తున్నానండి, మిత్రులు గమనించాలి. మరి ఇక్కడ కంప్యూటర్లోని వివిధ భాగాలు ఉంటాయండి. ఇన్పుట్ విభాగము, సెంట్రల్ ప్రాసెసింగ్ విభాగం అంటే సిపియు అండి. అదేవిధంగా అవుట్పుట్ విభాగము. మరి ఎందు గురించి ఇది కూడా తెలిసిందే కదా సార్, 10th సాంఖ్యక శాస్త్రం అనే టాపిక్లో వస్తుంది కదండి. ఇప్పుడు ఎందుకంటే అంటే దీనిలో చిన్న లాజిక్ ఉందండి. ఇక్కడ బిట్టు ఖచ్చితంగా 1 మార్క్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యేకంగా టచ్ చేస్తున్నాను. అందులోని ఇన్పుట్ విభాగం ముఖ్యమండి. ఆ తర్వాత అర్థమెటిక్ లాజికల్ యూనిట్, అవుట్పుట్ విభాగము, ఇంకా సెకండరీ విభాగం కూడా ఉంటుందండి. చూద్దాము ఒక్కొక్కటి. ఇక్కడ ఇన్పుట్ పరికరం దగ్గరే మనం డౌట్
ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఉందండి. కంప్యూటర్కు మనం సమాచారాన్ని అందించడానికి ఉపయోగించే విభాగమే ఇన్పుట్ విభాగం అండి. మరి ఇన్పుట్ విభాగంలో ఏ ఏ పరికరాలు ఉంటాయంటే చూద్దామండి. కీబోర్డ్ అండి. కీబోర్డ్ ద్వారా కంప్యూటర్కి మనం సందేశాలను పంపిస్తూ ఉంటాం కాబట్టి పంపిస్తున్నాము కాబట్టి అది ఇన్పుట్ పరికరము. మౌస్ నుండి కూడా కాపీ చేయడము, డ్రాగ్ చేయడం ఇవన్నీ కూడా కంప్యూటర్ యొక్క మానిటర్కి మనం సందేశాలు పంపిస్తున్నాం కాబట్టి అది కూడా మౌస్. ఇక్కడ స్కానర్కి ప్రింటర్కి తేడా తెలియాలండి. ఇక్కడ స్కానర్ అనేది ఒక పేపర్ని లేదా ఒక వస్తువుని మనం స్కాన్ చేసినప్పుడు దానిని కాపీ చేయాలా, పేస్ట్ చేయాలా, ప్రింట్ చేయాలా అన్నది కంప్యూటర్లో ఏఎల్యూ బట్టి మానిటర్ మీద ఆపరేటింగ్ అవుతుందండి. కానీ ఇక్కడ స్కానర్ మీద ఏముండదండి. ఓన్లీ స్కానర్ యొక్క పని ఏమిటి, స్కాన్ చేసి అది మానిటర్కి పంపించడం వరకేనండి. అంటే ఇది ఒక స్కానర్ అనేది ఒక ఇన్పుట్ పరికరం అండి. కానీ ప్రింటర్ అనేది అవుట్పుట్ పరికరం అండి. అది ప్రింటర్ అనేది ప్రింట్ చేసి ఇచ్చేస్తుంది, మనకి అవుట్పుట్ ఇచ్చేస్తుంది కాబట్టి అది ఒక అవుట్పుట్ విభాగం ప్రింటర్ అండి. రెండాట్లకి చిన్న డిఫరెన్స్ ఉంటుంది, గమనించండి. అదేవిధంగా ఇవన్నీ కూడా ఇక్కడ కనిపించే ఈ పేర్లన్నీ కూడా మనకి కొద్దిగా డిఫికల్ట్ టెర్మినాలజీ కలిగి ఉంటాయి కాబట్టి ఒక్కసారి చూసుకోండి. ఇన్పుట్ పరికరాలు అనేది కొద్దిగా ఇబ్బందిగా కనిపించేలా ఉంటాయండి. లైట్ పెన్, జాయ్ స్టిక్లు, గ్రాఫిక్ ప్యాడ్, ఆప్టికల్ మార్క్ రీడర్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓఎంఆర్ అంటే ఆప్టికల్ మార్క్ రీడర్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, ఆప్టికల్ మార్క్ రీడర్. ఎందు గురించి అంటే మొత్తం బుక్ చదివినా కూడా ఒక 6 మార్కు సాధించడానికి గింజిపోవాలండి. కాబట్టి ఏదైనా ఒక డెఫినేషన్ వచ్చినప్పుడు ఒక దగ్గర రాసుకోండి, చాలా ఈజీగా మనం మరలా రివిజన్ చేసేటప్పుడు ఐసీటీ అనబడికి అన్నీ కూడా ఒక దగ్గర వచ్చేస్తాయండి ఈజీగా. అదేవిధంగా ఎంఐసిఆర్ అంటే మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్. ఇప్పుడు తెలిసినట్టు ఉంటాయండి, ఎగ్జామ్కి వెళ్ళే దగ్గరికి మర్చిపోయే అవకాశం ఉంటుందండి. మరి మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్ అండి ఎంఐసిఆర్. మరి ఓసిఆర్ అంటే ఏమిటి అంటే ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ అండి. ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ ఓసిఆర్ అంటే. ఎంఐసిఆర్ అంటే మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్ అండి. అదేవిధంగా స్పీచ్ రికగ్నైజేషన్ సిస్టమ్, అదేవిధంగా బార్ కోడ్ రీడర్, పంచ్ కార్డ్స్, పంచ్ పవర్ టేప్స్, టచ్ ప్యాడ్, టచ్ స్క్రీన్, మైక్రోఫోన్, వెబ్ కెమెరా, మ్యాగ్నెటిక్ డ్రమ్ములు ఇవన్నీ కూడా ఏంటండి ఇన్పుట్ పరికరాలండి. చాలా 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 ఇంపార్టెంట్ ఇవి. మరి ఎన్నిసార్లు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే సిపియు. ఇందులో 3 భాగాలు ఉంటాయండి. మొదటిది కంట్రోల్ యూనిట్ అండి. అంటే కంప్యూటర్ యొక్క పనితీరును కంట్రోల్ చేసేది కంట్రోల్ యూనిట్ అండి. మరి రెండవది ఏఎల్యు అండి. అంటే అర్థమెటిక్ లాజికల్ యూనిట్. అర్థమెటిక్ అంటే గణితం కదండి. గణిత ప్రక్రియలను తార్కిక పనులను చేయడానికి ఈ రెండవ విభాగమైనటువంటి ఏఎల్యు ఉపయోగపడుతుందండి. మూడవది మెమరీ యూనిట్ అండి. మరి మెమరీని మనం తయారు చేసినటువంటి సమాచారాన్ని నిల్వ చేయడం అనేది మూడో భాగమైనటువంటి మెమరీ యూనిట్ యొక్క విధండి. వీటితో పాటు అధిక సమాచారాన్ని నిల్వ చేయడానికి మరి స్టోరేజ్ సెకండరీ యూనిట్ను కూడా ఉపయోగిస్తూ ఉంటామండి. ఓకేనండి. మనం అందించినటువంటి సమాచారాన్ని నిల్వ ఉంచడానికి, తిరిగి పొందడానికి, ప్రాసెస్ చేయడానికి ఉపయోగపడే సాధనాలే ప్రాసెసింగ్ పరికరాలండి. మరి ఇక్కడ ప్రాసెసింగ్ పరికరాలు అంటే ఏమిటి అంటే సౌండ్ కార్డ్, మైక్రో ప్రాసెసర్లు కూడా సిపియులోనే ఉంటాయండి. గుర్తుపెట్టుకోండి, ప్రాసెసింగ్ పరికరాలు అనేటువంటి సౌండ్ కార్డులు, మైక్రో ప్రాసెసర్ ఇవి కూడా సిపియులోనే ఉంటాయండి. ఇక అవుట్పుట్ విభాగంలోకి వచ్చినట్లు పరికరాలు మనం చూసుకున్నట్లయితే ఎల్సిడి, ఎల్ఈసి యూనిట్లు లేదా మానిటర్ అండి. మానిటర్ అనేది అవుట్పుట్ పరికరం అండి. అదేవిధంగా ప్రింటర్ అనేది ఇంతకుముందే చెప్పడం జరిగింది, అవుట్పుట్ పరికరం అండి. ఆ తర్వాత ప్లాటర్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి, ప్లాటర్ అనేది కూడా ఒక అవుట్పుట్ పరికరము. ఇక్కడ ఒక డిఫరెంట్ టెర్మినాలజీ ఇన్పుట్ పరికరాల్లో చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ అవుట్పుట్ పరికరాల్లో మనకి ఇక్కడ ప్లాటర్ అనేది ఒక డిఫరెంట్ టెర్మినాలజీతో ఉంది కాబట్టి దాన్ని స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోండి. తర్వాత స్పీకర్ అండి. ఇవన్నీ కూడా అవుట్పుట్ పరికరాలండి. నెక్స్ట్ కొన్ని సాంకేతిక పదాలను ఉపయోగిస్తుంటాడండి, గుర్తుపెట్టుకోండి. ఫైల్ అంటే ఏమిటి, ఇక్కడ అబ్రివేషన్ అడిగి ఈ ఆప్షన్లు ఇస్తారండి. మనం ఇవన్నీ తెలిసినట్టే కనిపించే కన్ఫ్యూజ్ చేసేవండి. మరి ఫైల్ అంటే ఏమిటంటే ఒక చిత్రము, వీడియో, పాట, కార్యక్రమం మొదలైనవి ఒక ఫైల్గా నిల్వ చేయబడతాయండి. వాడు ఏ విధంగా క్వశ్చన్ అడుగుతాడు అంటే ఒక వీడియో, పాట, కార్యక్రమం అలాంటివి ఎలా నిల్వ చేయబడతాయి? ఏ ఫైల్, బి ఫోల్డర్, సి డిస్క్, డి ఏది కాదు.
అప్పుడు మనం ఫోల్డర్ కూడా అనుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటువంటి పాటలు, కార్యక్రమాలు, వీడియోలు అన్నీ కూడా ఫోల్డర్లో పెట్టుకుంటాం. మన యొక్క ఫోన్లో ఫోల్డర్ పెట్టుకుంటాం కదా, అలాగే కంప్యూటర్లో కూడా ఫోల్డర్ పెట్టుకుంటాం. కానీ మనం ఇక్కడ పెట్టేది ఫైల్లో పెడతామండి. అక్కడే కన్ఫ్యూజ్ అవుతుంటాం. రెండోది, ఫోల్డర్ అంటే ఏమిటి అంటే కొన్ని ఫైళ్ళ సముదాయమే ఫోల్డర్. దీనినే డైరెక్టరీ అని కూడా అంటామండి. మరి ఒక ఫోల్డర్లో మరికొన్ని ఫోల్డర్లు కూడా ఉంచవచ్చండి. ఓకేనండి. మరి 8th క్లాస్ అనే ఫోల్డర్లో తెలుగు, ఇంగ్లీష్, సైన్స్, సోషల్ అనే ఫోల్డర్లు ఉంటాయి. అలాగే ఫైల్స్ కూడా పెట్టుకోవచ్చండి. ఓకేనండి. మరి డిస్క్ అంటే ఏమిటి అంటే ఫైల్స్, ఫోల్డర్స్ను నిలువ చేయడానికి ఉపయోగపడేదాన్ని మనం డిస్క్ అంటాము. వాడు ఆప్షన్ ఏ విధంగా ఇస్తాడు? ఫైల్స్ను, ఫోల్డర్స్ను నిల్వ చేయడానికి ఉపయోగపడేవి క్రింది వాటిలో ఏవి అని అడుగుతుంటాడండి. అప్పుడు ఆన్సర్ ఆప్షన్ డిస్క్ ఇవ్వాల్సి ఉంటుందండి. సో ఈ డిస్క్కి ఎగ్జాంపుల్గా మనము హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్, డివిడి, మెమరీ కార్డ్ ఇవన్నిటిని కూడా ఉదాహరణగా చెప్పుకోవచ్చండి. ఓకేనండి. నెక్స్ట్ సాఫ్ట్వేర్ రకాలు చూద్దామండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మిత్రులు తప్పనిసరిగా లైక్ చేస్తే మీలాంటి మిత్రులకి చేరుతుంది, నాకు చేయాలని వస్తూ ఉంటుంది. మరి మీకు తోడుగా మరి చెప్తున్నానండి, మీకు తోడుగా నేను ఉన్నాను. ఖచ్చితంగా మీరు అడగండి పలానా టాపిక్ నుంచి కావాలండి అని. ఇప్పుడు ఈ చేస్తున్నటువంటి వీడియో కూడా సార్ మీరు 2 వీడియోలు చేశారు 210 బిట్లతో, కానీ బిట్టుకి మా యొక్క అవగాహన కరెక్ట్గా ఉండడం లేదు సార్. మీరు టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదవండి, మాకు ఉపయోగపడుతుంది, దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేయండి అని మిత్రులు అడిగిన క్వశ్చన్కే నేను ఈ వీడియో చేస్తున్నానండి. మరి మీకు ఏమైనా డౌట్ ఉంటే పలానా కాన్సెప్ట్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, తప్పనిసరిగా అయితే చేస్తాను. మీకు తోడుగా నేనున్నానని మరీ చెప్తున్నాను. మరి నాకు తోడుగా మీరు ఉన్నారా లేదా అనేది మీ కామెంటు, మీ యొక్క లైకుల ద్వారా తెలియచేయండి. ఓకేనండి. ఇక్కడ కంప్యూటర్ సాఫ్ట్వేర్లు అనేవి ప్రధానంగా 2 రకాలండి. ఒకటోది అప్లికేషన్ సాఫ్ట్వేర్లు, రెండోది ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్లు. ఓకేనండి. మరి మొదటి చూద్దామండి. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే కంప్యూటర్లో ఒక ప్రత్యేకమైనటువంటి పనిని నిర్వర్తించడానికి తయారు చేసే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్నే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా విఎల్సి మీడియా ప్లేయర్ ఉందనుకోండి, అది ఓన్లీ వీడియోలు చూడడానికే. అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్ ఉందనుకోండి, ఇది ఒక బోధన చేయడానికి, లెటర్లు రాయడానికి, లేదంటే ఒక పరిశీలన అంశాలని నమోదు చేయడానికి, దానిలో షార్ట్ కట్స్ తయారు చేయడానికి మాత్రం ఒక్కొక్కటి ఒక్కొక్క విభాగానికి చెందింది. కాబట్టి ఒక ప్రత్యేకమైన పనిని నిర్వర్తించడానికి తయారు చేసేదే అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఓకేనండి. విన్ యాంప్ ఇక్కడ టెర్మినాలజీస్ డిఫరెంట్గా ఉందండి. క్రింది వాటిలో విన్ మ్యాప్ అనేది క్రింది వాటిలో ఏది? ఏ అప్లికేషన్ సాఫ్ట్వేర్, బి ఆపరేటింగ్ సిస్టమ్, ఇలా అడిగే అవకాశం ఉంటుంది. విన్ యాంప్ అనేది అప్లికేషన్ సాఫ్ట్వేర్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్. రెండవది చూద్దామండి. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏమిటి అంటే కంప్యూటర్ని పని చేయించడానికి ఉపయోగపడేది ఆపరేటింగ్ సిస్టమ్ అండి. అంటే కంప్యూటర్లోని ఇతర ప్రోగ్రాములు పని చేయాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. మన ఫోన్లోని మరి ఆపరేటింగ్ 14th ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కదండి. 14th అని, 15th అని, 11th అని, 12th అని ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్లు అన్నీ వస్తున్నాయి కదండి. అలాగండి. మరి ఇక్కడ కంప్యూటర్ విషయానికి వస్తే విండోస్, లినక్స్, డాస్, మ్యాక్ ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్లు అండి. ఓకేనండి. ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్. ఇవి చూసుకోండి, డాకు, మ్యాక్, లినక్స్ ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టంలో ఎగ్జాంపుల్గా ఇవ్వబడ్డాయి. మరి డిఓఎస్ అనేది క్రింది వాళ్ళలో ఏది? ఏ అప్లికేషన్ సాఫ్ట్వేర్, బి ఆపరేటింగ్ సిస్టమ్, సి ఈ విధంగా ఇస్తారు. ఇంటర్నెట్ విభాగం, ఇంటర్నెట్ వెబ్సైట్, డి పైవన్నీ, లేదంటే ఏది కాదు, ఇలా ఇస్తుంటాడండి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. కాబట్టి డిఓఎస్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ అండి. ఓకేనండి. మరి ఇక్కడ ఇంటర్నెట్ భావనను మొత్తం అన్నింటిని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. అసలు ఇంటర్నెట్ అంటే ఏమిటి? కంప్యూటర్ల అనుసంధానాన్ని నెట్వర్క్ అంటామండి. కంప్యూటర్ల అనుసంధానాన్ని నెట్వర్క్ అంటాం. ఈ నెట్వర్క్లని మళ్ళీ అనుసంధానించిన నెట్వర్క్నే ఇంటర్నెట్ అంటారు. ఇక్కడ జాగ్రత్త గమనించండి, ఇందులో ఇంటర్లింక్ ఉంది. కంప్యూటర్ని అనుసంధానిస్తే నెట్వర్క్ అవుతుంది, నెట్వర్క్లు మళ్ళీ అనుసంధానిస్తే ఆ నెట్వర్క్ని ఇంటర్నెట్ అంటామండి. మరి ఇంటర్నెట్ అనేది కొన్ని మిలియన్ల కంప్యూటర్లను అనుసంధానింపబడినటువంటి ఒక ప్రపంచమైనటువంటి నెట్వర్కే ఇంటర్నెట్. ఓకేనండి. మరి ఈ ఇంటర్నెట్లో ఒకరికొకరు సమాచారాన్ని, వార్తల్లో వారి అభిప్రాయాలను ఇచ్చిపుచ్చుకుంటుంటారండి.
నెక్స్ట్ చూద్దామండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, దీనికి మరో పేరే వెబ్ అండి. మరి దీన్నే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూని వరల్డ్ వైడ్ వెబ్ అనే పిలుస్తూ ఉంటామండి. దీన్ని సింపుల్గా వెబ్ అని పిలుస్తుంటామండి. ఒక రకంగా లైబ్రరీగా ఉండేది క్రింది వాటిలో వెబ్నే. వెబ్ అంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనేది ఒక రకంగా లైబ్రరీలా ఉంటుందండి. అంటే ఎందుకు లైబ్రరీలా ఉంటుంది అంటే కోట్లాది పేజీల టెక్స్ట్లు, బొమ్మలు, శబ్దాలు, కదిలే బొమ్మలు అంటే వీడియోలు అండి, శబ్దాలు అంటే ఆడియోలు అండి, బొమ్మలు అంటే ఫొటోస్ అండి, టెక్స్ట్లు అంటే పేజీలు ఇది బుక్స్ అండి. ఇవన్నీ కూడా కలిపి ఉంటుంది కాబట్టి ఇది ఒక రకంగా ఈ వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఒక లైబ్రరీలా ఉంటుందండి. మరి ఈ పేజీలనే వెబ్ పేజీలు అంటారండి. ఈ పేజీలన్నీ కూడా ఇంటర్నెట్తో అనుసంధానం కలిగి వివిధ కంప్యూటర్లు ఉంటాయండి. వాటి మధ్యలో లింకులు ఉంటాయి. ఆ లింక్ని క్లిక్ చేస్తే మరొక పేజీలోకి వెళ్తుంది. ఇవన్నీ కూడా మనకు తెలిసిందండి. ఈ వెబ్కి ఎగ్జాంపుల్గా మనము మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, గూగుల్ క్రోమ్ వంటి బ్రౌజర్ అయితే అవసరమైతే ఉంటుందండి. మరి ఇంటర్నెట్కి వెబ్కి తేడాలు ఏమిటి? ఇంటర్నెట్ అనేది అనేక నెట్వర్క్లతో కూడినటువంటి భారీ స్థాయి నెట్వర్క్ అండి. ఇది ప్రపంచంలోని కోట్లాది కంప్యూటర్లను కలుపుతూ వివిధ ప్రాంతాల్లోని కంప్యూటర్లు ఒకదానితో మరొకటి సంభాషించుకునేలా నెట్వర్క్ని అయితే ఏర్పరుస్తుందండి. మరి వెబ్ అంటే ఏమిటి? వెబ్లో కోట్లాది పేజీల సమాచారం ఉంటుందండి. ఇది ఇంటర్నెట్లో ఒక భాగము. వెబ్ అనేది ఇంటర్నెట్లో ఒక భాగం మాత్రమేనండి. ఓకేనండి. మరి సమాచారం ఇచ్చిపుచ్చుకునే లేదా పంపిణీ చేసే పద్ధతిలో ఇది ఒకటి మాత్రమే. నెక్స్ట్ చూద్దామండి, వెబ్ రూపురేఖలు ఏ విధంగా మారాయి అనేది మనం ఇప్పుడు చూసుకుందాము. మరి ఇక్కడ ఈమెయిల్ అంటే ఏమిటి? ఈమెయిల్ని మనం ఎలక్ట్రానిక్ మెయిల్ అని కూడా పిలుస్తుంటామండి. మరి కంప్యూటర్ మనకు అందించే పోస్టల్ సర్వీస్ లాంటిదండి. మరి కంప్యూటర్కి మనం అందించే పోస్టల్ సర్వీస్ వంటిది క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఈమెయిల్. మరి దీని ద్వారా సందేశాల పంపిణీ జరుగుతుందండి. ఉదాహరణగా జీమెయిల్, రెడిఫ్ మెయిల్, హాట్మెయిల్, యాహూ మెయిల్ అండి. ఓకేనండి. నెక్స్ట్ రెండో చూద్దామండి. మరి ఈమెయిల్ని ఎలా ఉపయోగించాలంటే గూగుల్ సెర్చ్లోకి వెళ్తాం. పేరు మీద జీమెయిల్ అకౌంట్ ఏర్పరచుకోవాలంటే క్రోమ్ బ్రౌజర్లో gmail.com అయితే జీమెయిల్, యాహూ మెయిల్ కావాలంటే యాహూ మెయిల్. దాని వెబ్సైట్ని టైప్ చేసి ఓపెన్ చేయాలి, సైన్ అప్ చేయాలి, రిజిస్ట్రేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి, క్రియేట్ చేసుకోవాలండి. సైన్ ఇన్ బటన్ నొక్కి యూజర్ నేమ్, పాస్వర్డ్లు టైప్ చేసుకొని మనకు వచ్చినటువంటి ఇన్బాక్స్లో వచ్చినటువంటి మెయిల్స్ని అయితే చూడొచ్చండి. మరి ఇతరులకు మెయిల్స్ దేని ద్వారా పంపిస్తామంటే కంపోజ్ ద్వారా. గుర్తుపెట్టుకోండి, ఈమెయిల్లో ఇతరులకు మెయిల్స్ని ఎలా పంపిస్తారు, ఈమెయిల్లో దేని ద్వారా ఇతరులకు మెయిల్స్ పంపిస్తారు అనే ఒక స్పెసిఫిక్ బిట్ అయితే వస్తుంటుందండి. కంపోజ్ ద్వారా. గుర్తుపెట్టుకోండి, కంపోజ్ ద్వారా. మన ఇతరులకు దేని ద్వారా మెయిల్స్ని ఇతరులకు పంపచ్చు అంటే ఫార్వర్డ్. ఈ రెండు బిట్లు గత ఎగ్జాంపుల్ అయితే రావడం జరిగిందండి. మరి సెర్చ్ ఇంజన్స్ అంటే ఏమిటి? మనకు కావలసినటువంటి సమాచారాన్ని పొందే విధానం తెలియనప్పుడు ఆ సమాచారాన్ని ఈ సెర్చ్ ఇంజన్లో సహాయంతో పొందవచ్చండి. www.google.com లేదంటే altavista.com, yahoo.com ఇవన్నీ కూడా సెర్చ్ ఇంజన్లకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చండి. మరి మూడోది చాటింగ్. ఇతర ప్రాంతాల్లో వారితో ఆన్లైన్ వ్యవస్థ ద్వారా మెసేజ్ల రూపంలో సమాచారాన్ని పంపిణీ చేసే ప్రక్రియే చాటింగ్. ఓకేనండి. ఇక్కడ ఈ న్యూస్ గ్రూపులో చాలా ఇంపార్టెంట్ బిట్ ఉంది అండి. గత వీడియోల్లో గత ఎగ్జామ్లో పడినటువంటి బిట్ ఉందండి. విజ్ఞాన వినోద సంబంధ చర్చలు క్రింది వాటిలో దేనిలో జరుగుతాయి? చాటింగ్, వెబ్కామ్, న్యూస్ గ్రూప్స్. ఖచ్చితంగా ఇది న్యూస్ గ్రూప్స్ అనండి. విజ్ఞాన వినోద సంబంధ చర్చలు అనబోడికి మనకు గుర్తు రావాల్సింది న్యూస్ గ్రూప్స్. ఇందులో పాల్గొని ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారు మిగిలిన వారితో వారి అభిప్రాయాలు, సూచనలు, సలహాలను తెలపవచ్చండి. అంతేకాక వారి ప్రశ్నలకు సమాధానాలు కూడా పొందవచ్చండి. ఓకేనండి. మరి వెబ్ క్యామ్ అంటే ఏమిటి? ఈ వెబ్ కెమెరా సహకారంతో ఆన్లైన్లో వీడియో సంభాషణ అయితే జరుపుకోవచ్చండి. ఉదాహరణగా స్కైప్ ద్వారా వీడియో చాటింగ్ చేయవచ్చండి. నెక్స్ట్ చూద్దామండి. మరి ఈ కామర్స్ మనం చూస్తుంటాము. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ద్వారా మనకు అందుబాటులో ఉన్నటువంటి వస్తువులను ఇంటి నుండే షాపింగ్ చేసే సౌకర్యాన్ని మనం ఈ కామర్స్ సౌకర్యం అని కూడా అంటుంటామండి. అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్లో ప్రధానంగా
4 కార్యక్రమాలు అయితే ఉన్నాయండి ప్రధానంగా. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ యాక్సెస్. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఎంఎస్ వర్డ్లో ముఖ్యంగా దేని గురించి ఈ ఎంఎస్ వర్డ్ని ఉపయోగిస్తారు అంటే ప్రశ్నపత్రాల తయారీకి, లేఖలు, రిపోర్ట్లు, పట్టికలు, అగ్రిమెంట్లు మొదలైన వాటిని సులభంగా, అందంగాను, ఆకర్షణీయంగా తయారు చేయడానికి ఎంఎస్ వర్డ్ని ఉపయోగిస్తారు. చూసుకోండి, బిట్ వచ్చే అవకాశం ఉందండి. మరి వర్డ్ని ఎలా ప్రారంభిస్తారు అనేవి మరి ఇవన్నీ కూడా మనకు తెలిసిందే కాబట్టి ఈ టాపిక్ని టచ్ చేయలేదండి. ఓకేనండి. మరి వర్డ్ డాక్యుమెంట్ అండి. ఇక్కడ రెండవది ఎంఎస్ ఎక్సెల్ అండి. మరి ఇక్కడ మార్కుల జాబితాను తయారు చేసి మొత్తం మార్కులు, సగటు ర్యాంకులు సులభంగా, త్వరగా లెక్కించేందుకు మరియు ఏదైనా ఒక వ్యక్తి యొక్క నెలసరి బత్యాలు, గణన పట్టికలు, గ్రాఫ్లను చిత్రీకరించేందుకు ఎక్సెల్ను ఉపయోగిస్తారు. మరి ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా ఇస్తాడు, గ్రాఫులను చిత్రీకరించడానికి క్రింది వాటిలో వేటిని బాగా ఉపయోగిస్తారు? ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ యాక్సెస్ అని అడుగుతాడండి. ఇక్కడ గ్రాఫులను అయితే ఎంఎస్ ఎక్సెల్ అండి. అదేవిధంగా గణిత పట్టికలు, నెలవారీ బత్యాలు ఇవన్నీ కూడా ఎంఎస్ ఎక్సెల్లో భాగంగా బాగా ఉపయోగిస్తారండి. మరి స్ప్రెడ్ షీట్ అంటే ఏమిటి? ఇది ఎక్సెల్ తరహాలోనే ఉండే ఒక ప్రోగ్రామ్ అండి. డేటాను నిల్వ చేసి, మదింపు చేసి నిర్వహించేందుకైతే ఈ స్ప్రెడ్ షీట్ని అయితే ఉపయోగిస్తుంటారండి. మరి ఈ ఎక్సెల్లో సెల్ అంటే ఏమిటి, రో అంటే ఏమిటి, కాలం అంటే ఏమిటి, సెల్ అడ్రస్ అంటే ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి రో మరియు కాలంలో కూడలిని సెల్ అంటామండి. మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంటాయి కదండి, దీనిని సెల్ అంటామండి. ఈ రోలో ఉంటుంది, ఇక్కడ సెల్లో ఉంటుంది కాబట్టి దీన్ని సెల్ అంటామండి. మరి రో అంటే అడ్డు వరుస, ఇది సమాంతర సెల్లుల సమూహము, వీనిని అడ్డు వరుసలు అంటారండి. కాలం అంటే నిలువు వరుస, నిలువుగా ఉండే సెల్స్ సమూహాన్నే నిలువు వరుస అంటారు. ఇక్కడ సెల్ అంటే ఏమిటి? నిలువు వరుసలను దేనితో చూస్తారు అని అడుగుతాడండి. ఎంఎస్ ఎక్సెల్లో నిలువు వరుసలను దేనితో చూస్తారు? ఏ అక్షరాలు, బి సంఖ్యలు, సి వేరే వేరే ఆప్షన్లు అయితే ఇస్తుంటాడండి. ఇక్కడ నిలువు వరుసలను అక్షరాలు అంటే ఆల్ఫాబెట్స్తో చూస్తారండి, అడ్డు వరుసలను సంఖ్యలతో చూస్తారు. ఓకేనండి. అప్పుడు సెల్ అడ్రస్ ఏమవుతుందంటే ఇది ఫస్ట్ది నిలువు వరుస అండి అక్షరము, ఇది అడ్డు వరుస అండి నెంబరు. ఓకేనండి. A12 అనేది ఏ అనేది నిలువు వరుసగాను, 12 అనేది అడ్డు వరుసలోనూ ఉంటుందండి. ఈ యొక్క సెల్ అడ్రస్ని ఆ విధంగా తెలియజేస్తుంటారండి. ఎక్సెల్ని ఎలా ప్రారంభిస్తారు అంటే ముందు స్టార్ట్లోకి వెళ్తాము, ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి అక్కడ ఎంఎస్ ఆఫీస్ అని టైప్ చేసి ఎంఎస్ ఎక్సెల్ 2007ని క్లిక్ చేస్తే మనం ఎక్సెల్ యొక్క ప్రారంభ షీట్ని ప్రారంభించినట్టే అండి. మరి ఎక్సెల్ ఇంటర్ఫేస్ ఓపెన్ చేసగానే ఎన్ని వర్క్షీట్లు ఓపెన్ అవుతాయి అంటే 3 వర్క్షీట్లు అండి. అంటే షీట్ 1, షీట్ 2, షీట్ 3 అనే 3 వర్క్షీట్లు ఉంటాయండి. 1, 2, 3, 4 అని అడుగుతుంటాడు. ఎక్సెల్ ఓపెన్ చేయగానే ఎన్ని షీట్లు ఓపెన్ అవుతాయి అని అడుగుతాడు. అంటే ఇక్కడ 3 అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి, మరి కొత్త వర్క్ బుక్ని క్రియేట్ చేయడం ఏ విధంగా అంటే ఫైల్ మెనూని క్లిక్ చేయాలి, స్క్రీన్ పైన న్యూ వర్క్ బుక్ వస్తుందండి, దాన్ని బ్లాంక్ వర్క్ బుక్ క్లిక్ చేస్తే కొత్త వర్క్ బుక్ అయితే వస్తుందండి. ఓకేనండి. ఇక్కడ ఫార్ములాను ఉపయోగించడం, ముందుగా ఫార్ములాను ఉపయోగించే ముందు ఈక్వల్ అనే గుర్తును అయితే ముద్రించాలండి. దీని మీద చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ గత వీడియోలో అయితే రావడం జరిగిందండి. మరి ఏదైనా దత్తాంశం యొక్క కూడిక మొత్తమునకు అవసరమైన చోట బీట్ అని అనుకోండి, ఆ సెల్ వద్ద కల్సర్ ఉంచి టైప్ చేయాలి. ఇక్కడ చూసారండి, ఈక్వల్తోనే ఇక్కడ ఫార్ములా అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఫంక్షన్తో పనిచేయడము, ఎంఎస్ ఎక్సెల్లో ఫంక్షన్తో పనిచేయడం. ఇప్పుడు 50 మంది విద్యార్థుల యొక్క డేటా షీట్ని తీసుకున్నామండి. 40 మార్కుల కంటే ఎక్కువ మందిని వచ్చేవారిని వాళ్ళ యొక్క సంఖ్యను తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మనము ఆ యొక్క డైలాగ్ బాక్స్లో కౌంట్ ఇఫ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలండి. అంటే ఎలా చేయాలంటే కౌంట్ ఇఫ్ అని చెప్పి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 40 అని టైప్ చేస్తే మరి ఎంతమంది ఉన్నారు, 40 కన్నా ఎక్కువ మంది ఎంతమంది ఉన్నారో మనకి విద్యార్థుల సంఖ్య అయితే మనకి తెలియజేస్తుందండి. మరి ఎంతమంది ఉన్నారంటే ఏ డైలాగ్ బాక్స్ని సెలెక్ట్ చేయాలి అనే బిట్ కూడా గత ఎగ్జామ్లో రావడం అయితే జరిగిందండి. మరి అదేవిధంగా సరాసరిని గణించడం అంటే అటోసమ్ ఉపయోగించడం అనేది కూడా మనకి రావాల్సి ఉందండి.
మరి దీని మీద అయితే బిట్ రాలేదండి అంతకుముందు, కానీ కౌంట్ ఇఫ్ మీద రావడం జరిగింది. ఇప్పుడు ఎంఎస్ పవర్ పాయింట్ చూద్దామండి. ఏదైనా ఒక టెస్ట్ని అందంగా ఆకర్షణీయంగా చూపరులకు అతి తక్కువ సమయంలో అర్థవంతంగా చూపడానికి ఉపయోగపడేటట్లు కంప్యూటర్లో చేసే చిత్రీకరణే మనం ఎంఎస్ పవర్ పాయింట్ అంటామండి. మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రొజెక్టర్ సాయంతో ఎక్కువ మందికి చూపించడానికి వీలవుతుందండి. ఇది ప్రేక్షకులకు హ్యాండ్అవుట్ రూపంలో దీనిని అందించవచ్చు. క్రింది వాటిలో ఏది ప్రేక్షకులకు హ్యాండ్అవుట్ రూపంలో దీనిని అందించవచ్చు? ఏ ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ యాక్సెస్. సో ఇక్కడ మనకి ఎంఎస్ పవర్ పాయింట్ అనేది ఆన్సర్ అండి. దీనిని బొమ్మలు, రంగులు, టెక్స్ట్, సౌండ్ క్లిప్, యానిమేటెడ్ వస్తువులు ఉపయోగించి ఆకర్షణీయంగా తయారు చేయవచ్చు. ఇక్కడ నేను చదువుతున్నానంటే మీరు ఇండైరెక్ట్గా మీరు బిట్ని ఫార్మేట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఓకేనండి. ఈ విధంగా ప్రజెంటేషన్లో అందంగా ఆకర్షణీయంగా మనము తయారు చేసుకోవచ్చండి. నెక్స్ట్ అండి, ఇక్కడ నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోయాం. సార్వత్రిక విద్యా వనరులు అంటే ఏమిటి? అంటే ఓఈఆర్స్నే మనము సార్వత్రిక విద్యా వనరులు అని కూడా పిలుస్తుంటామండి. అంటే ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్, అంటే ఓఈఆర్, ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్. ఇందులో భాగంగా మనకి అదేవిధంగా మరి చేతి ఉపకరణాలు అంటే ఏమిటి? ఇంటర్నెట్ వినియోగంలో ఆచార వ్యవహారాలు లేదా ఈ మర్యాదలే మరికి ఇంకో పేరు ఉందండి, నెటిక్వెట్స్ అంటారండి. మరి ఇంటర్నెట్ వినియోగంలో ఆచార వ్యవహారాలు లేదా మర్యాదలని నెటిక్వెట్స్ అని కూడా మనం పిలుస్తూ ఉంటామండి. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా సార్వత్రిక విద్యా వనరులు అంటే ఓఈఆర్ల గురించి తెలుసుకుందామండి. మరి ముందుగానే ఈ యొక్క ఐసీటీలో వచ్చినప్పుడు మొదటి ఒక నిర్వచనాన్ని చూసాము. ఇప్పుడు రెండవ నిర్వచనం అయితే మనకు రావడం జరిగిందండి. సన్నివేశాల కల్పన ద్వారా అర్థవంతమైనటువంటి సమ్మిళిత విద్యను అందించాలి అని చెప్పింది ఎన్సిఎఫ్ 2005. ఇక్కడ సార్వత్రిక విద్యా వనరులు అంటే ఓఈఆర్లు అనేవి అభ్యసన వనరులుగా పిలువబడుతున్నాయండి. అంటే ఉచితంగా లభించే డిజిటల్ వనరులు అండి. ఇవి వివిధ రూపాలలో మనకు లభిస్తాయి. అంటే టెక్స్టు, దృశ్య, శ్రవణ రూపాలు కలగలిపి ఉన్న రూపాల్లో వీటిని మనమైతే పొందవచ్చునండి. ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే కోర్స్ మెటీరియల్లు, ఈ బుక్లు, సాఫ్ట్వేర్లు అండి. ఇవన్నీ కూడా ఓఈఆర్లో భాగంగా మనకి అందుబాటులో ఉన్నాయండి. ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఓఈఆర్లు అనేవి 2001లో అండి, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. 2001లో వికీపీడియాతో ఓఈఆర్లు అనేవి ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఎప్పుడు ప్రారంభమయ్యాయి, దేని ద్వారా ప్రారంభమయ్యాయి, ఇలాంటి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందండి. అదేవిధంగా ఆ తర్వాత అనంతరం అమెరికాలోని మెసాచుసెట్స్ సాంకేతిక సంస్థ MIT అనేక కోర్సులకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలను ఉచితంగా అందరికీ అందుబాటులోకి తెచ్చిందండి. అదేవిధంగా ఇప్పుడు ఇగ్నో, NPTEL ఎన్నో కోర్సులను ఓఈఆర్ల ద్వారా నిర్వహిస్తున్నాయండి. ముందుగా వికీపీడియా ద్వారా, తర్వాత అమెరికాలోని మెసాచుసెట్స్ సాంకేతిక సంస్థ ద్వారా, తర్వాత ఇగ్నో, NPTEL ఈ విధంగా ఓఈఆర్లు అందుబాటులోకి తీసుకొని వచ్చేయండి. మరి ఓఈఆర్ యొక్క ప్రయోజనాలని ఇప్పుడు మనం చూద్దామండి. మరి అభ్యసన వనరులు ఉచితంగా వాడుకోవచ్చు, వాటిని తిరిగి ఎన్నిసార్లు అయినా వినియోగించుకోవచ్చు. చాలా బాగా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ. మరి వనరులను తగిన మార్పులు చేసుకునేటకు వీలు ఉంటుంది. తమకు అనుగుణంగా సులభంగా మార్చుకొని వినియోగించుకోవచ్చు. ఈ వనరులు ఒకదానితో మరొకటి అనుసంధానించి కలిపి కొత్త వనరులను సృష్టించుకునే వీలుంది. మరి ఈ యొక్క ఓఈఆర్ అనేది 4Rsని కలిగి ఉంటుందండి. 4Rs అంటే ఫస్ట్ R చూద్దామండి. రీయూజ్, రివైజ్, రీమిక్స్, రీడిస్ట్రిబ్యూట్. అంటే మనం ఏదైనా ఒక సమాచారాన్ని తయారు చేసుకున్నాం అనుకోండి, మరలా ఉపయోగించుకుంటాం, రీయూజ్. ఆ తర్వాత దానిలో ఉన్నటువంటి లోటుపాట్లు రివైజ్ చేసుకుంటాం. తర్వాత రీమిక్స్ అంటే కొత్త వాటితో మనం తయారు చేసుకున్న వాటిని మళ్ళీ మిక్స్ చేస్తుంటాం. ఆ తర్వాత మళ్ళీ రీడిస్ట్రిబ్యూట్ చేస్తుంటాం. ఈ విధంగా 4Rs అనేది ఓఈఆర్ల భాగంగా 4Rs అనేది ఉపయోగపడుతుందండి. మరి కొన్ని ఓఈఆర్ వెబ్సైట్లు చూసుకున్నట్లయితే ఖాన్ అకాడమీ అనేది ఇక్కడ కొన్ని పాఠ్యాంశాలు అనేది కనిపిస్తుంటాయండి. అక్కడ ఖాన్ అకాడమీ అనే ఓఈఆర్ వెబ్సైట్లో. అదేవిధంగా ఉచితంగా కోర్సులు లభించేవి
ఎన్ఆర్ఓఆర్, మెటా స్టూడియో, టెస్ ఆఫ్రికా, అదేవిధంగా కోర్సెరా, ఎన్పిటెల్, ఈ విధంగా మనకు కొన్ని అయితే ఉన్నాయండి. అదేవిధంగా ఉపాధ్యాయులకు సహకరించే వెబ్సైట్ చూసినట్లయితే కర్ణాటక ఎడ్యుకేషన్ అండి. అదేవిధంగా భాగస్వాములతో వనరులను సృష్టించి అందించే వెబ్సైటు వికీపీడియా. మరి మీరు రాయాలనుకుంటున్నారా అని అంటే చూడండి, వికీపీడియాలో అది ఎక్కడి నుంచి సేకరించారు, నిజమా కాదా అని కొన్ని ఆప్షన్స్ అడుగుతూ మనలో కూడా వెబ్సైట్లో కొద్ది మ్యాటర్ని అయితే రాయమంటుంటుందండి. అది భాగస్వాములతో వనరులు సృష్టించి అందించే వెబ్సైటే వికీపీడియా అండి. మరి ఈ ఓఈఆర్కి సంబంధించినటువంటి కొన్ని సాఫ్ట్వేర్లు మనం చూసినట్లయితే PH8 సిమ్యులేషన్స్, ఎక్స్మైండ్ సాఫ్ట్వేర్స్ అండి. ఓకేనండి. మరి ఇక్కడ చేతి ఉపకరణాలు అంటే ఏమిటి చూద్దాం. అంటే హ్యాండ్ హెల్డ్ డివైజెస్, అంటే మన చేతిలో ఇమిడిపోయి ఉపయోగించుటకు వీలుగా ఉన్న ఉపకరణాలను చేతి ఉపకరణాలు అంటామండి. ఉదాహరణకి మరి చిన్న సైజులో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలైనటువంటి మొబైల్స్, ట్యాబ్లెట్స్, ఐప్యాడ్లు వీటిని చేతి ఉపకరణాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చండి. వీటిని మొదట కంప్యూటర్లకు అనుసంధానంగా వాడేందుకు రూపొందించారు. ప్రస్తుతం కంప్యూటర్లు బదులుగా వాడే స్థాయికి అయితే తెచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయండి. ఓకేనండి. మరి ఈ చేతి పరికరాలను వీడియో, ఆడియో, మల్టీమీడియా పాఠాలు తరగతి గదిలో అవసరమైనప్పుడు ఉపాధ్యాయులు తమ బోధనలో భాగంగా వినియోగించి అర్థవంతమైనటువంటి బోధనను నిర్వహించవచ్చండి. ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క హ్యాండ్ మరి వరదలు, తుఫాన్లు, గ్రహాలు, భూభ్రమణం, పరిభ్రమణం, అడవులు, యుద్ధాలు, మానవుని శరీర నిర్మాణం వీటన్నిటి పాఠ్యాంశాలకు కూడా తగిన వీడియోలను తీసి చెప్పడానికి ఈ యొక్క హ్యాండ్ హెల్డ్ డివైజెస్ అంటే చేతి ఉపకరణాలు అనేవి బాగా ఉపయోగపడుతున్నాయండి. మరి నెటిక్వెట్స్ అంటే అంతర్జాల వినియోగంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు లేదా మర్యాదలు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి చూద్దామండి. మరి ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, జీమెయిల్, యాహూ మెయిల్, గూగుల్ ప్లస్, లింక్డ్ఇన్ లాంటి బ్లాగులు, ఫారంలు, సోషల్ మీడియా వెబ్సైట్లో అంతర్జాలాన్ని వినియోగించే ఇతర సందర్భాల్లో మనం కొన్ని ఆచార వ్యవహారాలు పాటించాల్సి ఉంటుందండి. వీటిని మనము నెటిక్వెట్స్ అంటారు. ఇందు గురించి అంటే మొత్తం చదువుతుంటే ఆ యొక్క టాపిక్ మొత్తం మీ బ్రెయిన్లోకి వెళ్ళడమే నా ఉద్దేశం అండి. మిత్రులు గమనించాలి. తప్పనిసరిగా లైక్ చేయండి. లైక్ చేయడం లేదు. మరి మిత్రులు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేయకపోవడం వల్ల ఎక్కువ మందికి వీడియో షేర్ అవ్వదండి. మరి మీకోసమని చెప్పి ఇంత సమయాన్ని వెచ్చించి మీకోసం చేయడం జరుగుతుంది, లాభాపేక్ష లేకుండా. మరి మీరు సహకరించగలరని కోరుకుంటున్నానండి. ఓకేనండి. మరి వ్యక్తులతో చాటింగ్ లేదా ఇతర సంభాషణలు జరిపేటప్పుడు ఎలా చేయకూడదు, అమర్యాదపూర్వకంగా ఉండకూడదు, అసభ్యంగా ప్రవర్తించడము, అసందర్భంగా ప్రతిస్పందించడము, అసత్య సమాచారాన్ని ఇవ్వడము, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించడము, ప్రోత్సహించడం అయితే చేయరాదండి. ఇతరుల వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతపరచడము, సమాచారాన్ని దొంగిలించడము, అనుమతి లేకుండా ఫోటోలు, సాఫ్ట్వేర్లు, సమాచారం వంటివి వాడటం చేస్తే సైబర్ చట్ట పరిధిలో చర్యలు తీసుకోబడతాయి. వీటన్నిటి కూడా నెటిక్వెట్స్లో భాగంగా చెప్పడం జరుగుతుందండి. మరి ఇంటర్నెట్ వినియోగంలో చెప్పాల్సినటువంటి అంశాన్ని క్లుప్తంగా చెప్పడం కూడా ఒక నెటిక్వెట్లో ఒక భాగమేనండి. ఇతరుల పట్ల గౌరవభావంతో మసలటము, సరైన సమాచారాన్ని నిర్ధారించుకున్న తర్వాతనే దానిని ఇతరులకు పంపడము, ఇతరుల ఏకాంతాన్ని గౌరవించడము, భాషను సరళంగా ఉపయోగించడము మొదలైనటువంటి మర్యాదలను అయితే పాటించాల్సి ఉంటుందండి. మరి విలువ లేనటువంటి సమాచారాన్ని అంటే స్పామ్ అందరికీ పంపడము, వాటికి అనవసరంగా ప్రతిస్పందించడం అయితే చేయరాదండి. మనం పంపే ప్రతి అంశానికి కూడా ఒక హెడ్డింగ్, ఒక విషయం క్లుప్తంగా ఉండేలా చూసుకోవాలండి. మరి ఐసీటీలో భాగంగా జాతీయ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దామండి. ఇక్కడ జాతీయ ఐసీటీ విధానం ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూద్దామండి. NPICT-SC 2012కి సంబంధించిందండి. మరి ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఉన్నత పాఠశాలలో సమాచార ప్రసార సాంకేతికత ఈ క్రింది విషయాలను మనం గమనించవచ్చండి. మరి చూద్దామండి. విజన్ అంటే ఏమిటి? ఇది జాతీయంగా చెప్పిందండి. పోటీ ప్రపంచానికి ధీటుగా మన దేశ సాంఘిక ఆర్థిక సుస్థిరాభివృద్ధి సాధనకు తగిన జ్ఞాన సమాజ నిర్మాతలుగా యువతను సిద్ధం చేయడం అనేది విజన్ అండి. మరి మిషన్ అంటే ఏమిటి అంటే అందుబాటు, నాణ్యత, సమర్థతలను పాఠశాల వ్యవస్థలో పెంపొందించటకై ఐసీటీ వనరులు, కృత్యాలను వినియోగించగలడం అనేది మిషన్లో భాగమండి. మరి జాతీయ
మరి జాతీయ ఐసీటీ విధానంలో భాగంగా ప్రధాన అంశాలని ఇప్పుడు మనం చూద్దామండి. ఐసీటీ సమాజానికి తగిన వాతావరణాన్ని కల్పించాలండి. మరి ఐసీటీ అక్షరాస్యత ద్వారా జాతి నిర్మాణానికి తోడ్పడేలా ఐసీటీ సమాజాన్ని అయితే సిద్ధం చేయడం అండి. మరి ఐసీటీని విద్య కొరకు సమర్థవంతంగా వినియోగించి వీలైనంత ఫలితాన్ని పొందగలడము. అదేవిధంగా ఐసీటీ సాధనాలు అందరికీ ఉచితంగా సమానంగా అందుబాటులోకి తెచ్చి ఉపాధ్యాయులు విద్యార్థులు ఈ వనరులను వినియోగించుకున్నట్లు చూడము. మరి స్థానికంగా అభివృద్ధి పరచబడినటువంటి అంశాలను డిజిటల్ వనరుల ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులు ఇతరులతో పంచుకోగలడము. అదేవిధంగా బోధనాపరమైనటువంటి వృత్తిపరమైనటువంటి నైపుణ్యాల పెంపుదలకై విద్యార్థులకు నిపుణులకు పాఠశాలలను అనుసంధానం చేయడము. ఇవన్నీ కూడా ఈ యొక్క జాతీయ ఎన్సిటీ ఐసీటీ వాళ్ళు రూపొందించడం జరిగిందండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం చూసినట్లయితే నాణ్యత కలిగినటువంటి జీవన ప్రమాణాలు విద్య ఆరోగ్యాన్ని సాధించి ప్రపంచ స్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తేవడం. అదేవిధంగా గుడ్ గవర్నెన్స్ అంటే ఉత్తమ పాలన ద్వారా ఐటీ ఎలక్ట్రానిక్స్ సహాయంతో విద్య వ్యవసాయాలను అభివృద్ధిపరిచి ఉద్యోగాలను కల్పించడము. ఇవన్నీ కూడా ఐసీటీలో భాగంగా ఉండాలి అని చెప్పడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా సిలబస్లు కోర్సులు కరికులంను మార్చి అవసరానికి పనికి వచ్చేలా విద్యను రూపొందించడము. మరి అదేవిధంగా బోధనలో నైపుణ్యాలను బోధకులకు ఐసీటీ సాయంతో అందించడము. ఈ విధంగా చెప్పడం అయితే జరిగిందండి. ఇక్కడ గత వీడియోలలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వ విధానం నుంచి ఐసీటీ నుంచి వచ్చిన బిట్టండి. ఇది ప్రతి ఇంటిలో కనీసం ఒకరికి ఈ ఇలిటరేట్గా చేయడం అనేది ఐసీటీలో భాగమండి. కానీ ఎలా ఇచ్చాడంటే ఆప్షన్స్ ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరికి, సమాజంలో ఒక గ్రామంలో కొందరికి, ప్రతి ఇంటిలో కనీసం ఒకరికి, పై ఎవరికి కాదు, సమాజంలో ప్రతి ఒక్కరికి, ఈ విధంగా ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఆన్సర్ ఇదండి, ప్రతి ఇంటిలో కనీసం ఒకరికి ఈ లిటరేట్గా చేయడం అండి. ఓకేనండి. ఇక్కడ ఐసీటీ ఆధారిత అభ్యసన ప్రక్రియల గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ వర్చువల్ క్లాస్ రూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే కృత్రిమ తరగతి గది బోధన అండి. కృత్రిమ తరగతి గది బోధనని మనము వర్చువల్ క్లాస్ రూమ్ అని కూడా పిలుస్తుంటామండి. ఓకేనండి. మరి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగిందండి. మరి చాలా వరకు పాఠశాలలో ఎడ్యుషాట్ టెర్మినల్స్ డిటిహెచ్ సౌకర్యం అయితే కల్పించిందండి. అదేవిధంగా తద్వారా మన టీవీ దూరదర్శన్ మొదలైన ఛానల్ ద్వారా ప్రత్యక్ష పరోక్ష పద్ధతిలో పాఠాలు బోధింపబడుతున్నాయి. వీటిని విద్యార్థులకు 100% అందుబాటులోకి తేవలసిన అవసరం అయితే ఉందండి. అదేవిధంగా ఈ ఐసీటీలో భాగమైనటువంటి టీవీ రేడియో కార్యక్రమాలను పిల్లల కాల నిర్ణయ పట్టిక అంటే టైం టేబుల్లో చెప్పించి వాటిని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పడం జరిగిందండి. మరి పాఠశాలకు కంప్యూటర్లు ఏ ప్రోగ్రాం ద్వారా సరఫరా చేయబడ్డాయి అని అడుగుతుంటాడండి. కాల్ ప్రోగ్రాం ద్వారా అండి. మరి ప్రతి కాల్ పాఠశాలకు చుట్టుపక్కల గల ప్రాథమిక పాఠశాలలు అంటే 200 మంది పిల్లలకు మించకుండా, గుర్తుపెట్టుకోండి, కాల్ ప్రోగ్రాం అంటే 200 మంది పిల్లలకు మించకుండా అనుసంధానం అయితే చేయబడ్డాయండి. మరి కాల్లో భాగంగా ఇవ్వబడినటువంటి సీడీలు, ఎన్ని సీడీలు కాల్ ప్రోగ్రాంలో ఇవ్వబడ్డాయి అంటే 64 సీడీలు. మరి వాటిలో ఉన్నటువంటి పాఠాలు తెలుసుకొని విషయాల వారీగా ఎంపిక చేసుకొని విద్యార్థులకు అయితే చూపించాల్సి ఉంటుందండి. మరి ప్రస్తుతం అయితే 12 పూర్తి సీడీలుగా ఈ కాల్లో ఉన్నటువంటి 64 సీడీలు కూడా 12 సీడీలుగా రూపొందించబడ్డాయండి ప్రస్తుతం. ఓకేనండి. మరి ఆన్లైన్లో విద్యార్థులకు అభ్యసన అనుభవాలు అందించే ఈ లెర్నింగ్ విధానం ద్వారా కూడా అభ్యసన ప్రక్రియలను అయితే విద్యార్థులకు కల్పించవచ్చండి. ఓకేనండి. మరి ఇంటర్నెట్తో అనుసంధానం చేయబడి అందరికీ ఆన్లైన్ క్లాస్ రూమ్ ద్వారా జరిపే బోధననే విర్చువల్ క్లాస్ రూమ్ అంటారండి. ఉదాహరణగా వీడియో బేస్డ్ కోర్సులు, ఆడియో యానిమేటెడ్ కోర్సులు ఈ పద్ధతిలో అందింపబడతాయండి. ఇక్కడ ఎగ్జాంపుల్గా మనకి ఇచ్చాడంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనండి. ఇక్కడ స్మార్ట్ బోర్డులు లేదా ఎల్సిడి ప్రొజెక్టర్ను ఉపయోగించి ప్రత్యక్ష అనుభవాలను పిల్లలకు కల్పించవచ్చు. మరి స్మార్ట్ బోర్డులు అంటే ఏమిటి అంటే ఎల్సిడి తెర స్థానంలో వైట్ బోర్డు ఉంటుందండి. అది టచ్ కంట్రోల్ కలిగి ఉంటుంది. వైట్ బోర్డుపై మనం నేరుగా టచ్ చేస్తూ
కంప్యూటర్ను నియంత్రించే సౌకర్యం అయితే కలిగి ఉంటుందండి. ఓకేనండి. మరి మరి ఇక్కడ విద్యా క్రీడల గురించి చూద్దామండి. మరి క్రీడలు అనేక రకంగా మనం చెప్పుకుంటూ ఉంటామండి. డిజిటల్ గేమ్స్, ఎలక్ట్రానిక్ గేమ్స్, వీడియో గేమ్స్, కంప్యూటర్ గేమ్స్, ఆన్లైన్ గేమ్స్, మొబైల్ గేమ్స్ వీటిని ప్రధానంగా 3 రకాలుగా విభజించామండి. విద్యా క్రీడలు, విరామ క్రీడలు, విద్యా విరామ క్రీడలు. ఈ విధంగా 3 రకాలుగా విభజించడం అయితే జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి విద్యా క్రీడలు వినోదంతో పాటు ఆసక్తిని, విజ్ఞానాన్ని అందించేవి. ఇక్కడ బిట్ ఏ విధంగా వస్తుందంటే వినోదంతో పాటు ఆసక్తిని, వినోదాన్ని అందించే క్రీడలు ఏమిటి? 1 విద్యా క్రీడలు, 2 విరామ క్రీడలు, సి విద్యా విరామ క్రీడలు, డి పైవి ఏది కాదు. అంటే ఇక్కడ ఆన్సర్ విద్యా క్రీడలు అండి. మరి నేను లైన్ టు లైన్ చదువుకుంటూ ఉన్నానంటే మీరు బిట్ ఫార్మేషన్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి. మధ్య మధ్యలో మీరు మిస్ అవుతున్నారు అనే ఉద్దేశంతో మధ్య మధ్యలో నేను బిట్ ఫార్మేషన్ చేసి మీకు అందిస్తున్నానండి. ఓకేనండి. మరి ఫజిల్సు, చిన్న చిన్న సమస్యలు, క్విజ్లు, పఠ నైపుణ్యాల ఆధారంగా ప్రదేశాలను గుర్తించడము, చదివి ప్రతిస్పందించడము, సందర్భాలను పరిశీలించి ప్రతిస్పందించడము వంటి ప్రక్రియల ఆధారంగా గేమ్స్ అయితే రూపొందించబడతాయండి. మరి ఇవన్నీ ఇందులో ప్రధానంగా పాఠ్యాంశాల అవగాహనకే ప్రాధాన్యత ఇవ్వబడుతుందండి. ఇవన్నీ కూడా విరామ క్రీడలు అండి. మరి 3వది విద్యా విరామ క్రీడల్లో భాగంగా మనం పై ప్రక్రియతో పాటుగా ఆసక్తికరమైనటువంటి కథనము, కల్పనలతో కూడినటువంటి ఉంటాయండి. మరి వీడియో చివరికి వస్తామండి. వీడియో తప్పనిసరిగా లైక్ చేయండి, మిత్రులందరికీ చేరాలి. మరి వీడియో ఏ విధంగా ఉంది అనేది కూడా కామెంట్ చేయడం అయితే మర్చిపోదండి. ఇక్కడ విద్యా విరామ క్రీడలకి ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగిందండి. చాలా 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 అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఏజ్ ఆఫ్ ఎంపైర్స్ అనేవి క్రింది వాటిలో ఏ రకమైన క్రీడలు? విద్యా క్రీడలు, విరామ క్రీడలు, విద్యా విరామ క్రీడలు పై ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ 3 విద్యా విరామ క్రీడలు. ద వైస్ సిటీ అనే క్రీడలు ఏ రకమైన క్రీడలు? అంటే విద్యా విరామ క్రీడలు. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.